ప్రభునందు ప్రియులారా, దేవుని ఉన్నతమైన నామమును బట్టి ఈ సమయమున దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ క్లుప్తంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం వచనం 13. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారు చూచి చెవులారు విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరేషమే నెరవేర్చున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు మనం చదువుకున్నాం. ఈ చదువుకుని వచ్చిన భాగంలో ప్రస్తుత ప్రజల యొక్క పరిస్థితిని గురించి యెషయా ప్రవచించిన ప్రవచనము ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. ఏంటి ఎక్కడంటే, ఈ ప్రజలు కనులారు చూచుచున్నారు, హృదయంతో గ్రహించడం లేదు, మనసు త్రిప్పుకొని పోతున్నారు. చూస్తున్నారు, వింటున్నారు, గ్రహించడం లేదని చూస్తున్నా. తర్వాత చూడండి, నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్విన్నది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు. చూచడం మటుకు చూస్తున్నారు కానీ గ్రహించడం లేదు, వినటం మటుకు వింటున్నారు కానీ అర్థం చేసుకోవడం లేదు. మనసు వాక్యానికి ఇవ్వడం లేదు, దేవునికి చోటు ఇవ్వడం లేదు. ప్రస్తుత కాలము అలాగిన ఉందండి. కాబట్టి దేవుని వాక్యం చదివిన వారు, ప్రార్థన చేయని వారు క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. అసలు బైబిలే తెలియని వారు చాలామంది ఉన్నారు. బైబిల్ చదివిన వారు కూడా మరి చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, కన్నులు మూసుకొని ఉన్నారు, చెవులు వినుటకు మందములైనవి, దేవుని వాక్యం వినుటకు నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, హృదయము మందమైంది, చెవులు మందమైపోయినాయి, మీకు నా మాటలు వినడం లేదు అని దేవుడు అంటున్నాడు. తర్వాత చూడండి, వినట మటుకుందరు కానీ గ్రహించరు, చూచుట మటుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకున్నారు. దేవుని గురించి తెలుసుకోవడం లేదు, దేవుని గురించి గ్రహించడం లేదు, వాక్యాన్ని గురించి అర్థం చేసుకోవడం లేదు. వస్తున్నాం, మందిరానికి కూర్చుంటున్నాము కానీ చెప్పే వాక్యం పైన గ్రహణం లేదు, గ్రహింపు లేదు, వినడము లేదు అని దేవుడు అంటున్నారు. వారి చెవులు మందమైపోయినాయి, వారి హృదయం క్రొవ్వు పట్టింది, వాక్యానికి చోటు ఇవ్వట్లేదు, గ్రహించడం లేదు అని చెప్తూ ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేశాడు యెషయా గ్రంథంలో ఉన్న సంగతి. అయితే ఇప్పుడు చూడండి, అందులోనే 16, అయితే మీ కన్నులు చూచుచున్నాయి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నాయి కనుక అవి ధన్యములైనవి అన్నాడు. ఏవి ధన్యములైనవి అంటే, చూచుచున్న కన్నులు ధన్యములైనవి, వినుచున్న చెవులు ధన్యములైనవి అన్నమాట. చూస్తున్నాం, చూచడం, వినడం. అలాగైతే గ్రహించండి, మనము రోజు ఏమి వింటున్నాం, ఏమి చూస్తున్నాం? దేవుని వాక్యం వింటున్నామా? మన కన్నులతో దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? గ్రంథాన్ని చేత పట్టుకొని దేవుని వాక్యాన్ని మన కన్నులారా దేవుని వాక్యం చదువుతున్నామా? అటైతే ధన్యమైన కన్నులు నీవి. దేవుని వాక్యాన్ని మనసు పెట్టి వింటున్నావా? అయితే నీ చెవులు ధన్యమైనవని దేవుడు తెలియజేస్తున్నాడు. లోకంలో ఎన్నో వింటుంటాం, ఎన్నో చూస్తుంటామండి. అవన్నీ ధన్యములైనట్టు కాదు. లోక వార్తలు, చెడు వార్తలు, పాప వార్తలు ఏవేవో చూస్తుంటాం, ఏమేమి వింటుంటాం, కానీ అవి ప్రయోజనకరమైనవి కాదు. దేవుని వాక్యం చూసే కనులే ధన్యకరమైనటివి, దేవుని వాక్యం వినే చెవులే ధన్యకరమైనటివి అని ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తున్నాం.
ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాట మరొకటి చూద్దాం చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం చూడండి 28. ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను. దేవుని వాక్యం చూడాలి అంటే చదవాలి, దేవుని వాక్యం వినాలి, చెవులతో వినాలి. మూడోది గైకొనాలి అన్నమాట చూస్తున్నాం లూకా సువార్తలో 11:28. దానిని విని గైకొని వారు మరీ ధన్యులు. ధన్యులు కాదు, మరీ ధన్యులు. వాక్యం చూస్తున్నాము, వాక్యం వింటూ ఉన్నాము, ఆ విన్న వాక్యాన్ని చదివిన వాక్యాన్ని గైకొనంటే మరీ ధన్యత అన్నాడండి. ధన్యత, మరీ ధన్యత. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ కూడా ఒక మంచి మాట మనం చూస్తాము. ప్రకటన 1:3. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వాడును ధన్యులు అని చూస్తున్నాను. చదువుకున్న లూకా సువార్తలో మాటలు కానివ్వండి, మత్తయి సువార్తలో ఉన్న మాటలు కానివ్వండి, ఆ వచనాలు కలిపి 3 మాటలు ఇక్కడనే చెప్పబడినాయి. సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని వినువాడును వాటిని గైకొనువాడు ధన్యుడు అని లేఖన భావంలో మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం గైకొనాలి. అప్పుడే ధన్యులు అనే ఆశీర్వాదం మనకు వస్తుంది. కాబట్టి ఈ సమయమున ప్రేమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉన్నప్పుడే, కళ్ళు కనపడుతున్నప్పుడే చదవగలిగినప్పుడే, చెవులు వినపడుతున్నప్పుడు విని ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, దాన్ని చదివి వినువారు మరీ ధన్యులు. సమయం సమీపించింది కనుక దాన్ని చదువువాడును వినువారును గైకొనువారును ధన్యులు అని లేఖన భావంలో మనం చూస్తున్నాం. ఇది క్లుప్తమైన సందేశం, ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసిన సంగతులు. ముఖ్యంగా ఒక పాపి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినప్పుడే, జన్మకర్మ పాపను విడిపించబడినప్పుడు ఆ వ్యక్తి ధన్యుడండి. ఈ లోక సంపదలన్నీ దేనికి పనికిరావు. కాబట్టి ఈ సమయాన్ని వింటున్న మీరు ఇంకా మీ చెవులు ధన్యం కాకపోతే, మీ కన్నులు ధన్యం కాకపోతే, ఈ దినమైన కన్నులు కనపడితే వాక్యం చదవండి. కన్నులు పోయిన తర్వాత ఏం చేయలేము, చెవులు పోయిన తర్వాత ఏం చేయలేము, కాలు పోయిన తర్వాత ఏమి నడవలేము. కాబట్టి అవయవాలు అన్నీ దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ అవయవాలు, ఈ ఆరోగ్యాన్ని దేవుని కొరకు అర్పించి, ఈ చెవులార వాక్యం విని, కళ్ళార వాక్యం చదివి, కాలార దేవుని సన్నిధికి నడిచి దేవుని మహిమపరచాలి. కాబట్టి ఈరోజు మనది రేపు మనది కాదు, ధన్యకరమైన జీవితం కలిగి ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. చిన్న ప్రార్థన. దయగలడు మా తండ్రి, కనికరణ దేవా, మహిమగల దేవా, మీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మాకైతే మీ వాక్యం చదివే ధన్యత, వినే ధన్యత, గైకొనే ధన్యత ఇచ్చినందుకు స్తోత్రములు. మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణకై స్తుతిస్తూ యేసుక్రీస్తునామమున వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమీన్. అందరికి వందనాలండి. దేవుని మహాకృపను బట్టి వాక్యం ఇచ్చిన వారు దయచేసి ఈ యొక్క ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునండి. దేవుని వాక్యం ఇంకా నూతన సంగతులతో, కొత్త తలంపులతో దేవుడు అనుగ్రహించినట్లు, నడిపించినట్లు ప్రార్థన చేయాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అందరికి వందనాలు.